అభిమాని అనేవాడు తనకిష్టమైన హీరో స్క్రీన్ మీద కనిపించగానే ఆ సినిమా ఎంత వరస్ట్ గా ఉన్నా కూడా దాన్ని ఓన్ చేసుకుంటాడు. అందులో ఉన్న హైలైట్స్ ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి, కరుడు గట్టిన ఫ్యాన్స్ కూడా వాటిని ఓన్ చేసుకోలేరు. అందులోని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మూవీ నిరాశపరిస్తే మరీ హట్ అయిపోతారు. సో అటువంటి ఒక కళాఖండమే ఈ గుంటూరు కారం. నిజంగా ఇప్పటికీ డౌట్, ఈ సినిమాకి గుంటూరు కారం అని ఎందుకు టైటిల్ పెట్టారా అని. హీరో చిన్నప్పుడు వాళ్ళ మదర్ వదిలేసి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిందో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరొకరిని పెళ్లి చేసుకుంటది. ఇటువంటి ఫేస్ చేసిన తర్వాత ఎవరికైనా సరే వాళ్ళ మదర్ మీద కొంచెం రాంగ్ ఒపీనియన్ ఫామ్ అవుద్ది, లేకపోతే కోపం అనేది సర్వసాధారణం. బట్ ఈ సినిమాలో హీరోకి అటువంటి ఏమీ ఉండవు. అలాంటప్పుడు గుంటూరు కారం టైటిల్ కి జస్టిఫికేషన్ ఎక్కడ అయినట్టు? ఆల్మోస్ట్ ఒక 23 years నుంచి ఏ కాంటాక్ట్ లేకుండా అసలు ఉన్నాడో పోయాడో కూడా కొడుకు గురించి తెలుసుకోదు. అటువంటి టైంలో వాళ్ళ మదర్ పిలిచిందని వెనక ముందు చూసుకోకుండా జీప్ వేసుకెళ్ళిపోతాడు. నాకు డౌట్ సార్, హైదరాబాద్ మీ పక్క వీధేనా? అంటే మీరు జీప్ వేసుకుని మాట్లాడితే గుంటూరు టు హైదరాబాద్ ఏదో 2-3 నిమిషాలు వెళ్ళిపోతూ ఉంటారు కదా, డౌట్ వచ్చింది కొద్దిగా. ఇంకా సినిమాలో హీరో ఫాదర్ వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడని ఒప్పించి తీసుకురావడమో ఆవిడతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయడమో ఏం లేవు. కిటికీ పక్కన ఒక కుర్చీ వేసి కూర్చుని మా ఆవిడ ఎప్పుడు వస్తుందా అని 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇంకా హీరో మదర్ అసలు గొడవ అయ్యిందే కొడుకు వల్ల. అటువంటి కొడుకుని ఇంట్లో వదిలేసి అలా పుట్టింటికి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబు సీరియస్ గా ఒక వార్నింగ్ ఇస్తాడు, ఇక్కడుండి నేను చెప్పినట్టు వింటేనే నీ కొడుకు బతుకుతాడు, లేకపోతే చంపేస్తాను అని. దీంతో హీరో మదర్ బెదిరిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుని పిల్లలుగా అనడం కూడా చేసుద్ది. పోతే క్లైమాక్స్కి వచ్చేసరికి ఇదంతా చేసింది నీకోసమేనా అన్న, నువ్వెక్కడ చచ్చిపోతావా అని ఇదంతా చేశాను. నిజానికి నేను అసలు అని పెళ్ళే చేసుకోలేదు, వాడు కూడా నాకు పుట్టలేదు, ఎవడో పుడితే తెచ్చి పెంచుకున్నాను. పోతే మా బాబుని బకరా చేసి నా సొంత కొడుకుని నమ్మించాను ఎన్ని రోజులు అని చెప్పుద్ది. అంటే ఇదంతా ప్లాన్ చేయడానికి హీరో మదర్ దగ్గర ధైర్యం ఉంది, కానీ పోతే హీరోకి ఇదంతా చెప్పి కలుసుకునే ధైర్యం మాత్రం లేదు. ఎందుకంటే ఆయన బాబు చంపేస్తాడు కదా పాపం. సో మీ ఫేవరెట్ హీరో అని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి గట్టిగా డిసప్పాయింట్ అయ్యి తిరిగి వచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఏదో చేసేది చదువు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.